అందరికి నమస్కారం. నేను పవన్ కళ్యాణ్ అభిమాని మాధవదండోరా ఆర్ రామకృష్ణ మాట్లాడుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ని ఎవరెవరో ఏదో చేసేస్తామని, కొంతమంది సుపారు తీసుకున్నారని, కొంతమంది ఇంకా ఏమో చేయాలని పుకార్లు వస్తూ ఉన్నాయి. దానికి నేను ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టి మాట్లాడబోతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు తాకగలరా? నేను ఒకటి అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తాకగలరా? ఆయనను తాకగలరు. ఎందుకంటే దేవుడు పంపించినటువంటి దూత గనక ఆయనను తాకే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన దరిదాపులకు పోతే కూడా మారి మసైపోతారు. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి. పవన్ కళ్యాణ్ ఈ ప్రపంచమంతా పరిపాలించే వ్యక్తి. ఆయన కొన్ని కోట్ల మందికి జవాబుదారిగా ఉన్నాడు. కానీ నేను మాత్రం నా కుటుంబం మాత్రమే జవాబుదారిని. మీకు దమ్ముంటే నన్ను చంపండి. పవన్ కళ్యాణ్ గారికి నా ఆశనిచ్చి నేను ఆయనను కాపాడుకుంటా. ఎందుకంటే నేను ఈరోజు సావడానికైనా సిద్ధంగా ఉన్నా. నేను ఈరోజు చనిపోతే నా కుటుంబం మాత్రమే బాధపడుతుంది. కానీ పవన్ కళ్యాణ్కి ఏమన్నా అయితే ఈ ప్రపంచమే బాధపడుతుంది. కనుక ఆయన నిండు నూరేళ్ళు వర్ధిల్లాలా. ఆయన ఆశయము గొప్పది. ఆయన ఆశయము నెరవేరాలా. దేవుడు ఎల్లవెల్లలా ఆయనకు తోడు ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కనుక పవన్ కళ్యాణ్ దరిదాపులో కూడా ఎవరు రాలేరు, రాబోరు, రాకుండా దేవుడు వాళ్ళని అదే విధంగా ఉంచగలుగుతాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను చెప్పొచ్చేది ఏమంటే, మరి కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు, గతంలో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినా కూడా మరి ఆంధ్రప్రదేశ్కి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి కౌలు రైతులకి మరి కోట్ల రూపాయలలో లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చి ఆదుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏందయ్యా, మంచి చేసేవాడిని ఏదో చేయాలని చూస్తా ఉన్నారు, మంచి చేసేవాడిని చంపాలని చూస్తా ఉన్నారు. అది కాదు కదా ఈ లోకానికి కావాల్సింది. మంచి జరగడం లేదని మీరు అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి రోజుల్లో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలా. ఈరోజు మంచి చేసిన వ్యక్తి వస్తే అరే ఆయనను చంపాలని చూస్తారేందయ్యా? అది మీ మనసుకు నచ్చినటువంటి పనేనా? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మంచి చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ లోకంలో దేవుడు పంపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దేవదూత. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ రోజు యేసు క్రీస్తుని ఏవో దేవుడు పంపిస్తే ఈరోజు యేసు క్రీస్తు స్వయంగా పవన్ కళ్యాణ్ని ఈ ఆంధ్రప్రదేశ్కి కాదు ప్రపంచానికి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవదూతగా పవన్ కళ్యాణ్ ఈ లోకానికి పంపించినాడు. ఆయన దరిదాపులకు కూడా ఎవరు చేరుకోలేరు. ఒకవేళ చేరుకుంటే మాత్రం ఖచ్చితంగా దైవ లీలలు ఉంటాయి. వాళ్ళు భస్మం కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఆ ప్రయత్నం మానుకోండి. ఆ ప్రయత్నం చేయరనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏదన్నా చేయదలుచుకుంటే అభిమానిగా నేను ముందరకు వస్తున్నా, నన్ను ఏమైనా చేసుకోండి. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన.